ఎంతైందన్నా? 120 రూపాయలు మేడం. అయ్యో నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయన్నా. పర్లేదు మేడం, అదే ఇచ్చేయండి. పర్లేదు కదా? ఏం పర్లేదు మేడం. మీ ఫోన్ పే నంబర్ చెప్పండి, నేను ఇంటికి వెళ్ళి ఫోన్ పే చేస్తాను. ఏం పర్లేదు మేడం. ఎంతైంది మేడం? 550. నా దగ్గర 500 ఉన్నాయి. 50 రూపీస్ తర్వాత ఇవ్వనా? లేదండి, మొత్తం ఇవ్వాలి. నా దగ్గర ఉన్నాయి, తీసుకో బ్రో. పర్లేదండి. పర్లేదు, టాబ్లెట్స్ కోసమేగా, తీసుకోండి. పర్లేదండి. ఒక డోలో ఇవ్వండి. బ్రో ఏదైనా ప్రాబ్లం? పెట్రోల్ అయిపోయిందన్నా. సరే రండి, పెట్రోల్ బంక్ దగ్గర నేను టో చేస్తాను. పర్లేదన్నా, పెట్రోల్ బంక్ దగ్గరే కదా, తోసుకుంటూ వెళ్ళిపోతా. బ్రో పర్లేదు బ్రో, నేను టో చేస్తాను కదా, ఎందుకు అంత కష్టపడతారు? ఒక మనిషి ఇంకో మనిషి హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు బ్రో? సరే బ్రో. అన్న, ఈరోజు ఏమైందో తెలుసా? మెడికల్ స్టోర్ లో టాబ్లెట్స్ తీసుకున్నాక నాకు 50 రూపాయలు తక్కువ పడ్డాయి. కరెక్ట్ టైం కి ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేశాడు. అది చూసాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న. ఈ రోజులు కూడా మానవత్వం మిగులుందని. ఈ రోజు ఏమైందో తెలుసా? ఆటోలో వస్తుంటే ఆటోకి 120 రూపాయలు అయింది, కానీ నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. కానీ ఆటో అన్న మాత్రం 20 రూపాయలు ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పారు. అది విన్నాక నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మానవత్వం ఇంకా బ్రతికే ఉంది. ఈ రోజు నేను కూడా ఒక అబ్బాయి హెల్ప్ చేసిందా, వాడి బండిలో పెట్రోల్ అయిపోతే టో చేసుకుంటా వెళ్ళి పెట్రోల్ బంక్ దాకా ఉంది. ఈ రోజు నేను కూడా మెడికల్ స్టోర్ నుంచి వస్తాంటే బండిలో పెట్రోల్ అయిపోయింది. కరెక్ట్ టైం కి ఒక అన్న వచ్చి నా బండిని టో చేసుకుంటూ పెట్రోల్ బంక్ దాకా తీసుకెళ్లాడు. అవును, ఒక మనిషి ఇంకో మనిషికి హెల్ప్ చేస్తే ఆ దేవుడు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి.